ఈరోజైతే ఆంధ్ర గోవాకి అయితే వచ్చాం. అదేంటనుకుంటున్నారా? అదే పేరుపాలెం బీచ్. ఆల్రెడీ తమిళ్ చేసి అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే కేవలం భీమవరానికి 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. హలో విజయస్, నేను వరం గారు అబ్బాయి. ఈరోజైతే మనం పేరుపాలెం బీచ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇదైతే మధ్యాహ్నం టైంలో అయితే వెళ్ళాం. బట్ కాకపోతే క్లైమేట్ చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చాలా బాగుంటుంది అనమాట. మామిడి తోటలు అండ్ అలాగే మంచి సేంద్రీ రోడ్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో అవన్నీ మనం ఈ వ్లాగ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము వెంపమేద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే భీమవరం నుంచి వెళ్తున్నాం. మీరు వెంపమేద నుంచి వెళ్ళొచ్చు, అలాగే దిల్సుమర్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది వరకు వెంపమెంచి రోడ్ అసలు బాగుండేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్ అయిందని చెప్పాలన్నమాట. సో దారిలో అయితే శ్రీ బండిముత్తి అమ్మవారి తల్లి యొక్క జాతర జరుగుతుందండి. ఇదైతే 3 yearsకి ఒకసారి జరుగుతుందంట ఇక్కడ. యాక్చువల్గా ఇదైతే ముత్యాలపల్లి జాతర అని చెప్తూ ఉంటారు. బండిముత్యాలమ్మ తల్లి అని ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తుందంతా అదే. లైటింగ్ అది కూడా పెట్టుంది. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ వచ్చిందండి ఇక్కడ, సో ఏమనుకోకండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా డైరెక్ట్ మొగల్తూరు వెళ్ళిపోతాం అనమాట. ఈ ఊరు దాటిన కానించి ఇదైతే మొగల్తూరు అండి. మొగల్తూరులో మనకి మొత్తం మామిడి చెట్లు అండ్ ఈ సేంట్రీ రోడ్స్ అన్నీ మనకు మొగల్తూరులోనే కనిపిస్తాయి. ఎటు చూసినా మామిడి తోటలు కనిపిస్తాయి. అండ్ ఇది ముఖ్యంగా ప్రభాస్ ఊరు అనమాట. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అసలు. సో ఇంకా అటు ఇటు కూడా మొత్తం మామిడిపల్లి స్టాల్స్ కనిపిస్తాయి. ఇవన్నీ మనం వెళ్ళేటప్పుడు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బీచ్కి దగ్గర అయ్యే కొలిది ఇంకా మొత్తం ఫుల్ క్లౌడ్స్ అండ్ ఇది దగ్గరికి వచ్చే కొలిది ఇసుక ఏరియా అంతా స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇదైతే చాలా డెవలప్ అయ్యిందండి చెప్పాలంటే. ఇది వరకు అసలు చాలా దారుణంగా ఉండేది రోడ్డు దగ్గరికి వచ్చే కొలిది. బట్ ఇప్పుడు అసలు చాలా బాగా డెవలప్ అయింది. చాలా త్వరగా కూడా వచ్చేసామేమో అనిపించింది. రోడ్ అది కూడా చాలా బాగుంది అసలు. ఇదిగోండి, మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈలోపు అయితే బీచ్ చూసేలోపు అయితే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. అండ్ అదైతే బీచ్ అనమాట. సో మనం ఎండ్కి అలా వెళ్ళిపోదాం, డెడ్ ఎండ్ వరకు. డెడ్ ఎండ్ అంటే ఒక ఏరియాలో కొబ్బరి చెట్లు అవన్నీ ఉండి బాగుందని చెప్పారు. సో అక్కడికైతే వెళ్దాం మనం. సో ఇదిగోండి వచ్చేసాం. సో ఒక సైడ్ అంతా ఇంకా కొబ్బరి చెట్లే ఉంటాయి బీచ్కి. ఒక సైడ్ మాత్రమే బీచ్ ఉంటుంది, ఒక సైడ్ అంతా కొబ్బరి తోటలు అనమాట. చాలా బాగుంటుంది వ్యూ, అది కూడా చాలా బాగుంటుంది అనమాట బీచ్. అండ్ బీచ్లో జనాలు కూడా ఒక్క స్పాట్లో ఎక్కువ మంది ఉంటారు. అండ్ కనవ స్పాట్స్లో మీకు తక్కువగానే ఉంటారు అనమాట ఫ్రీగా. దగ్గరికి వచ్చే కొలిది ఇంకా అలల శబ్దాలు. అండ్ ఇక్కడైతే స్టాట్యూ పెట్టారు కొత్తగా. అండ్ అసలు చాలా బాగుంది. సో మనమైతే ఇప్పుడు ఆ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న రోడ్. అసలు ఈ రోడ్ అయితే అసలు గోవా రోడ్లా ఉంటుంది. అందుకనే దీన్ని ఆంధ్ర గోవా అని పిలవడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట, ఆంధ్ర గోవా పేరుపాలెం బీచ్ అని చెప్పి. సో మనం కూడా ఇక్కడే ఆగుదాం. ఇక్కడ జనాలు కూడా బాగానే ఉన్నారు. లాట్ మరీ ఫ్రీగా ఉందని చెప్పలేం కానీ ఇట్స్ ఓకే. అంటే ప్రతి ఒక్క బ్యాచ్కి కొంచెం కొంచెం గ్యాప్గానే ఉంది. ఒక చోట కొంతమంది, ఇంకొక చోట కొంతమంది అలా ఉన్నారు. అండ్ బీచ్కి వచ్చి నేనైతే ఒక 1 year అయితే అయిందేమో. మధ్యలో వచ్చాను కానీ పేరుపాలెం బీచ్కి అయితే మాత్రం వెళ్ళలేదు. వేరే బీచెస్కి అవి వెళ్ళాను. పేరుపాలెం బీచ్కి వచ్చి 1 year అయిపోయింది. ఇది వరకు అయితే ఖచ్చితంగా అసలు అత్తమాటలు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. 1 monthకి 2 monthsకి అలా వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా అసలు బీచ్కి. అసలు కొబ్బరి చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే ఆ వ్యూ ఎంత బాగుందో చూడండి. అసలు చాలా బాగుంది బీచ్. అండ్ ఈ ఏరియాలో కూడా అసలు జనాలు ఎవరు లేరు. పేరుపాలెం బీచ్లో నాకు నచ్చదు అదే అనమాట. మీరు ఏ టైంలో వచ్చినా సరే బీచ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్తే జనాలు అలా స్ప్లిట్ అయిపోయి మీరు ఉండే ప్లేస్కి అసలు జనాలు ఉండరు. నేనైతే ఇంకా రకరకాల యాంగిల్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీగా అయితే రీల్స్ షూట్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఎండ్ వచ్చేసింది, ఫుల్ ఎండ్ వచ్చేసింది అనమాట. మళ్ళీ వెంటనే తగ్గిపోయింది, మబ్బులు అవి వచ్చినాయి. సో మళ్ళీ నార్మల్గానే అయిపోయింది క్లైమేట్ అంతా. అండ్ అక్కడ ఉందన్నమాట మన కారు. ఈలోపు ఒక లుక్ వేస్తున్నాను. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుందంటే, ఒక సైడ్ అంతా కొబ్బరి చెట్లు, బీచ్ చాలా బాగుంది. ఇది వరకు అయితే బీచ్ అంటే ఇంకా అసలు ఫుల్గా తడిచిపోవటమే. బట్ ఇంకా ఒక్క ఏజ్ వచ్చేసింది కానించి జస్ట్ కాళ్ళు ఒకటే తడుపుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బీచ్లో స్నానం చేస్తే ఎక్కడ కలర్ పోతామో అని చెప్పి ఇవన్నీ పెరిగిపోయిన కానించి ఎండ్లో తిరుగుతాయి ఎక్కడ ఏంటి ఇవన్నీ వచ్చేసిన కానించి బ్రెయిన్లోకి ఎంజాయ్ చేయట్లేదు. కానీ నిజమైన ఎంజాయ్మెంట్ అంటే చిన్నప్పుడు అసలు బీచ్ అంటే ఒక ఎమోషన్. అసలు బీచ్కి ఎప్పుడు వెళ్దామా అని ఉండేది. వెళ్ళి ఫుల్గా తడిసిపోయి ఒక 2-3 గంటల బీచ్లో పడి దొల్లి ఆడేసుకుని ఫ్రెండ్స్తో అసలు ఆ రోజులు మళ్ళీ రావట్లేదు చూసావా. అలా ఉంది. ఏదో 90 ఏళ్ళ ముసలోళ్ళ చెప్తున్నాను కదా. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్టింగ్ అయితే వస్తున్నాం అనమాట. అక్కడ ఇంకా పెద్ద ఇంకేం లేదు, జనాలు కూడా ఎవరు లేరు. సర్లేకి వచ్చేపు జనాల మధ్యలోకి వెళ్దాంలే అని చెప్పి అయితే వెళ్తున్నాం. ఈలోపు అయితే ఆకలేస్తుంది.
మధ్యాహ్నం ఏం తినలేదు. సో బీచ్ అండ గుర్తొచ్చేవి ఫుడ్ అనమాట. ఈ చర్చ్ చాలా ఫేమస్ ఇది వరకు. ఆ చర్చ్లో సంథింగ్ స్మగ్లింగ్ అది కూడా జరిగేదని చెప్పేవారు. అవి రూమర్స్ నిజమో తెలియదు. సో ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కడికి వెళ్ళినా కొంచెం చిన్న రెస్టారెంట్ అయినా సరే కొంచెం తినేటట్టు ఉండదండి ఫ్రైడ్ రైస్. బట్ కాకపోతే వాళ్ళ వరస్ట్ ఉంది అసలు ఫ్రైడ్ రైస్. స్పైసీ లేదు, ఏం లేదు. ఇంకా వాటర్ మిలన్ పీసెస్ అయితే కొనుక్కున్నాం అనమాట. ఆకలేస్తుంది, ఏం తినాలో తెలియట్లేదు. బీచ్ మాత్రం ఫుల్గా నాశనం చేస్తారని చెప్పాలి. మొత్తం అంతా చెత్తేసేసారు. సో మీరు కొంచెం స్వచ్ఛ భారత్ అన్నది కొంచెం పాటించండి ఎక్కడికి వెళ్ళినా. ఇట్స్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డస్ట్బిన్స్ కూడా లేవు. అదే ఎవరిని తప్పట్లేము, ఎవరైనా పరిస్థితులు బట్టే ఉంటారు. ఎవరు డస్ట్బిన్ నుంచి చేతిలో పట్టుకుని అయితే క్యారీ చేయరు కదా. బట్ కాకపోతే ఇక్కడ డస్ట్బిన్స్ అవి కూడా లేవు. సో వాళ్ళకి ఇంకే ఆప్షన్ లేక పడేసి ఉండొచ్చు. బట్ కాకపోతే పడేసే ముందు ఒక్కసారి అయితే ఆలోచించండి. కొంచెం నీట్నెస్ అన్నది మెయింటైన్ చేద్దాం, మనమే కాపాడుకుందాం ఇవన్నీ. అండ్ ఇంకా మామిడికాయ ముక్కలు అనమాట. అండ్ దీస్ మామిడికాయల ముక్కలు అసలు సో ఎమ్మీ అనమాట, చాలా బాగున్నాయి. ఏదో ఇంట్లో మమ్మీ ఎప్పుడైనా మ్యాంగో కోసి ఇచ్చినా తిన్న, కానీ బయటకు వస్తే మాత్రం కొనుక్కోవాలనిపిస్తాయి ఇలాంటివన్నీ. మా డాడీ వెనకాల నుంచి అదే తిడుతున్నారు. ఇంట్లో అమ్మ పెడితే తినవు కానీ బయటకు వస్తే మాత్రం ఇలాంటివన్నీ బాగా అనుకుంటా అని. బీచ్లో కూడా ఈ స్పాట్లో జనాలు బాగానే ఉన్నారండి, చాలా బాగా ఆడుకుంటున్నారు. ఫుట్బాల్స్, వాలీబాల్స్ అవన్నీ ఆడుకుంటున్నారు అనమాట పిల్లలందరూ. అండ్ గుర్రాలు ఉన్నాయి, అండ్ కార్ డ్రైవింగ్ అవి కూడా ఉన్నాయి అనమాట. ఈ గుర్రం మాత్రం భలే క్యూట్గా ఉంది అసలు. అండ్ ఇంకా అలా బీచ్ గాలిని, ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ కార్ డ్రైవింగ్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా బీచ్ టైం అయితే అయిపోయింది. సో ఇంకా వెళ్ళే దారిలో అయితే మనం మొగల్తూరు మామిడి తోటలు అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట, బ్యాక్ టు హోమ్ అని చెప్పాలి. ఇంకా మధ్యలో కొన్ని అయితే షూట్ చేసుకుందాం మనం. బీచ్ వదిలి మాత్రం వెళ్ళాలనిపించట్లేదు అసలు, ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. బట్ కాకపోతే ఎండ్ వచ్చేసింది. నేను కార్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ మబ్బు వచ్చింది అనమాట. ఇది వరకు ఎప్పుడు బీచ్కి వచ్చినా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆ టెంపుల్లో బాగుండేది. సో కాబట్టి ఇక్కడ ఇసుక అంతా అయిపోతుంది కదా. సో అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి కాలు కడుక్కొని గుళ్ళకెళ్ళి దండం పెట్టిన అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఈలోపు గొట్టాలు కనిపించినాయి పక్కన బడ్డీ కొట్టుంటే. సో ఇంకా అందుకని చెప్పి గొట్టాలు కొనుక్కున్నాను అనమాట. ఇదివరకు ట్రావెలింగ్ అంటే గొట్టాలే నాకు అసలు. గొట్టాలు లేకుండా అసలు వచ్చేవాడిని కదా ఎక్కడికి వెళ్ళినా సరే. బాగుంటాయి, కాకపోతే తిడతారు ఇంట్లో వాళ్ళ ఆయిల్, ఏ ఆయిల్ పెట్టేగించడం అవన్నీ తెలియదని. బట్ కాకపోతే నేను మాత్రం ఒకటి ఫాలో అవుతాను, ఏది తినాలని ఉంటే అది తినాలి, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలి. కాబట్టి గరికపాటి గారిని కొంచెం ఫాలో అవుతాను అనమాట నేను ఇలాంటి విషయాల్లో. ఇంకా దారిలో ఒక స్పాట్ అయితే ఉంటుంది మిర్చి బజ్జీస్కి. సో ఎప్పుడు వచ్చినా సరే మిర్చి బజ్జీస్ మాత్రం మిస్ అవ్వమన్నమాట. సో మిర్చి బజ్జీస్ అది కూడా ఉంటున్నా. అది తిన్నాక ఇంకా సోడా తాగాలనిపించింది. తినాల్సిన గడ్డ అంతా తినేయటం బయట ఫుడ్. తర్వాత అది తిన్నాక ఏదో ఒక కూల్ డ్రింకో ఇలా సోడా ఏదో ఒకటి తాగకపోతే తిన్నందుకు నీరసం వస్తుంది నాకు. కూల్ డ్రింక్ ఏదో ఒకటి తాగకపోతే నేను అన్నీ మా ఇంట్లో చేత తిట్టించుకునే పనులే చేస్తానన్నమాట. ఇలాంటి ఫుడ్ విషయంలో మాత్రం అసలు ఫుడ్ తిన్నాక ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఏదో కావాలి. ఇక్కడ ఈ ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. ఇది మొగల్తూరులో ఉంటుంది అనమాట. ఇంకా దారిలో అయితే మామిడి తోటలు, ఇంకా సపోటా తోటలు అవన్నీ ఉంటాయన్నమాట. సపోటా పళ్ళవి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఇలా ప్లేట్స్లో పెట్టి సపోటాస్ని అమ్ముతున్నారు. అలా ఏ ప్లేట్ కావాలితే ప్లేట్ చూస్ చేసుకుంటే ఒక్కొక్క ప్లేట్ 100 రూపీస్ అన్నారు. ఇంక ఇదైతే మొగల్తూరు మామిడి చెట్లు అని చెప్పాను కదా, మొత్తం ఇదంతా మామిడి తోటలేనండి. ఎటు చూసినా మామిడి తోటలు కనిపిస్తాయి. మనం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్ మామిడి పళ్ళు సీజన్ ఏమో చూడండి. ఇంకా ఎక్కడ చూసినా మామిడి పళ్ళే. స్టాల్స్ పెట్టుకుని ఏ తోట వాళ్ళు ఆ తోట ముందే చైర్స్ వేసుకుని కూర్చుని టేబుల్స్ వేసి మామిడికాయలు అనేది అమ్ముతారనమాట. అదే మనకి రెడీగా కాదు, మేము డైరెక్ట్ పచ్చికాయలు కోయించుకుంటాం అనుకున్నారనుకోండి, తోటలోకి వెళ్తే మనకి కోసేసి వాళ్ళే ప్యాకింగ్ చేసేసి మనకి ఇస్తారనమాట. సో ఇదివరకు సమ్మర్లో మ్యాంగోస్ అంటే ఇంక ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. మ్యాంగోస్ కావాలంటే వచ్చి కొనుక్కొని బాక్సుల్లో పెట్టించుకుని తీసుకెళ్ళే వాళ్ళం. ప్రజెంట్ ఆల్రెడీ ఇంట్లో మ్యాంగో స్టాక్ ఉంది, అందుకని చెప్పి ఏం ఆడలేదు. సపోటాస్ ఒకటి బాగున్నాయి కదా అని చెప్పి అవి అయితే కొనుక్కున్నాం అనమాట. ఇంకా ఇదే ఉంటుంది మ్యాక్స్, ఈ రోడ్ అంతా మీకు ఇంతే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు బాగా కనిపిస్తుంది. లోపల తోట ఉంది, బయట ఇలా స్టాల్ పెట్టుకున్నారు. సో మొత్తం ఇంక ఏ తోట ముందో తోట ముందు ఇంక ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఈ రోడ్ అంతా చాలా దూరం ఉంటుందండి, నియర్గా ఒక 5 to 6 కిలోమీటర్స్ ఇదే పని అనమాట. ఇంకా ఎటు చూసినా మామిడి పళ్ళే, కావాల్సిన మామిడి పళ్ళు. మీకు ఎవరికన్నా కాలితే వచ్చేయండి మరి త్వరగా. అండ్ మీకు వచ్చే దారిలో బండిముంచాలమ్మ తల్లి జాతర అన్నాను కదండి. సో వచ్చేటప్పుడైతే కనిపించింది అనమాట. సో ఇక్కడ ఇవి కూడా పెట్టారు, జైంట్ వీల్ సంథింగ్ అవి. సో అందుకని చెప్పి కారు స్లోగా తీసుకెళ్తుంది అనమాట. సో బాగుంది మొత్తం ఇదంతా కూడా. యాక్చువల్గా అయితే మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ టెంపుల్ అక్కడ చూసుకుని దండం పెట్టుకుని అమ్మవారి గుడిలోకి వెళ్తాం. మరి కాకపోతే
ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం అనమాట. సో కాబట్టి ఇంకా వెళ్ళలేదు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనకు తగిలేదైతే వెంపాని ఊరండి. సో ఇది వెంప అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి రొయ్యల చెరువులైనా బాగా చేస్తారు. మా భీమవరం వాళ్ళు డేరింగ్ బిజినెస్ ఇదే, మామూలుగా ఉండదు వ్యాపారం. సో మీరు కూడా చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. రోడ్ మటుకు చాలా ఖాళీగా ఉంది. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము. సో కాబట్టి ఇప్పుడు టైం అరౌండ్ 3:30 to 4 అలా అవుతుంది. సో దాని మీద ఇంకా రష్ ఏం లేదు, రోడ్ చాలా ఖాళీగానే ఉంది. అండ్ రోడ్ కూడా చాలా బాగుంది. పేరుపాలెం బీచ్ జనరల్గా ఎక్కువ మంది వెంప మీద నుంచి వెళ్తారనమాట. సో ఇది వెంప వెళ్ళే రూట్. సో రిటర్న్ అయితే వెళ్తున్నాం మేము. ఇంకా వెళ్ళేదారిలో కొబ్బరి జున్ను కనిపించింది. అసలు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను తెగ వైరల్ చేస్తున్నారుగా కొబ్బరి జున్ను అని చెప్పి. సో నేను కూడా అయితే కొనుక్కున్నాను అనమాట కొబ్బరి జున్ను. టేస్ట్ చూశాను, నాకైతే గ్లూకోజ్ వాటర్ తిన్నట్టు అనిపించింది. మన ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఫుడ్ బ్లాగర్స్ ఇచ్చినంత హైప్ అయితే ఏం లేదు. గ్లూకోజ్ ఫ్లేవరే ఉందన్నమాట. కొబ్బరి ఫ్లేవర్ కన్నా నాకు గ్లూకోజ్ తిన్నట్టు ఉంది. సో ఇంకా భీమవరం అయితే వచ్చేసామండి. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక గివ్ మీ ఎ బిగ్ థమ్స్ అప్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ వరుణ్ గారు అబ్బాయి. మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.